చేరింది టాలీవుడ్ పంచాయతీ. చిరంజీవి విడివిడిగా నిర్మాతలు ఫెడరేషన్తో భేటీ అవనున్నారు. ఉదయం నిర్మాతలతో, సాయంత్రం ఫెడరేషన్ నాయకులతో సమావేశమవుతారు. మెగాస్టార్ జోక్యంతో సమస్య పరిష్కారం అవుతుందని కార్మికుల్లో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరింది టాలీవుడ్ పంచాయతీ. చిరంజీవితో విడివిడిగా ఇటు నిర్మాతలు, ఫెడరేషన్ కూడా భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్, టాలీవుడ్ ఇష్యూని పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. సో చిరంజీవి వద్దకు వెళ్ళింది ఇప్పుడు ఈ సమస్య పరిష్కారానికి ఇటు నిర్మాతలతోనూ అలాగే ఫెడరేషన్తోనూ చిరంజీవి భేటీ అవనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఉదయం నిర్మాతలతో భేటీ ఉంది కాబట్టి ఏ టైంకి ఇది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? ఇది మరి కొద్దిసేపట్లో అయితే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జ్యోతి. అయితే 13 రోజులుగా మనం చూసుకున్నట్లయితే సినీ కార్మికుల సమ్మె అయితే ఇప్పుడు కొనసాగుతుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ఏ విధంగా అంటే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళ డిమాండ్లను ఏ విధంగా పరిష్కరిస్తారు, ఏం చెప్తారని అయితే తెలియాల్సి ఉంది. అటు ఫెడరేషన్, ఇటు నిర్మాతలు కూడా, అంటే ఏదైతే ఫెడరేషన్ 30% ఏదైతే అడిగారో అదైతే ఆ నిర్మాతలు ఒప్పుకోలేని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి చూసుకున్నట్లయితే మీటింగ్స్ కూడా విఫలమైనాయని చెప్పాలి. నిన్న కూడా ఛాంబర్లో సినీ కార్మికులు అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, అంటే ఈ నిర్మాతలు మాకు ఎక్కడా కూడా అంటే మా శ్రమని వాళ్ళు అంటే మా శ్రమకు తగిన అమౌంట్ ఇవ్వటం లేదని కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజైతే అంటే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నిర్మాతలు కూడా కార్మికులకు కూడా వీళ్ళు సపరేట్గా అయితే చిరంజీవితో అయితే భేటీ కానున్నారు జ్యోతి. అయితే ఇప్పుడు ఫెడరేషన్తో సాయంత్రం భేటీ కానున్నారు, మరి ఉదయం నిర్మాతలతో భేటీ అవుతున్నారు. అయితే ఇటు నిర్మాతలకి కానీ ఫెడరేషన్తో కానీ అంటే కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఇటు నిర్మాతలకి కూడా ఇబ్బంది కలగకుండా ఒక సంయోజన కుదిర్చే దిశగా మెగాస్టార్ ఆలోచించేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? ఎస్ జ్యోతి, అయితే చిరంజీవి గారు అంటే ఈ రోజు ఏదైతే నిర్మాతలు ఏ విధంగా ఎలాంటి డిమాండ్లని చిరంజీవి వద్దకు తీసుకెళ్తారు ఏంటనేది, అటు కార్మికులు కూడా వాళ్ళకి తగినట్టు అంటే 30% నిర్మాతలు ఇచ్చే విధంగా చిరంజీవి గారికి ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి చెప్పే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనిపై చిరంజీవి ఏ విధంగా స్పందిస్తారు, వాళ్ళిద్దరికి ఎలాంటి సయోధ్య కుదురుతుంది చిరంజీవి ద్వారా అనేది తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ మనోహర్.